వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ నుంచి చూద్దాం. సంగారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు ఏరియా కార్యదర్శి యాదగిరి మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు కార్మికులపై వేధింపులు ఆపాలని, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలో 44వ జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు ఆవరించింది. దీనితో వాహనదారులు లైట్లు వేసుకుని నెమ్మదిగా ప్రయాణించారు. గత 2 రోజులుగా కురుస్తున్న పొగమంచు, తీవ్రమైన చలి కారణంగా బాలానగర్ వాసులు గజగజ వణుకుతున్నారు. నవంబర్లోని ఈ పరిస్థితి ఉండగా డిసెంబర్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఈ రోజు ప్రారంభమైంది. తహసీల్దార్ దయానంద్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మొత్తం 24 గ్రామ పంచాయతీలకు గాను 218 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర సమాచార కమిషనర్ అయోధ్యారెడ్డి భద్రాచలం రామాలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అయోధ్యారెడ్డి ఆలయ పరిసరాలను పరిశీలించి దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాలపై ఆసక్తి కనపరిచారు. దేవస్థాన అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మెదక్ జిల్లా పాపనపేట మండలంలోని నాగసానుపల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఈ అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి, పత్తి ధరలు పెరిగాయి. క్వింటా ఏసీ మిర్చి ధర 15,400 రూపాయలు, నాన్ ఏసీ మిర్చి 8,000 రూపాయలు, కొత్త మిర్చి ధర 16,011 రూపాయలుగా నమోదైంది. క్వింటా పత్తి ధర 6,950 రూపాయలు పలికింది. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర 100 రూపాయలు, పత్తి ధర 50 రూపాయలు పెరిగింది. నాన్ ఏసీ, కొత్త మిర్చి ధరలు స్థిరంగా ఉన్నాయని వ్యాపారస్తులు తెలిపారు. తుంగతుర్తి మండలం గొట్టిపట్టి గ్రామంలో గ్రామ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా దూదిగాని లక్ష్మీ లింగయ్యను గ్రామ శాఖ అధ్యక్షుడు బర్లా సోమన్న ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సోమన్న మాట్లాడుతూ సర్పంచ్ అభ్యర్థి గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. లక్ష్మీ లింగయ్య మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ గ్రామ శాఖ అధ్యక్షుడు, నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో తప్పుడు ప్రచారానికి ముగింపు పలకాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలుగుదేశం ప్రభుత్వాన్ని సూచించారు. న్యూఢిల్లీలో ఆయన మాట్లాడుతూ శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు వినియోగించారనే ఆరోపణలపై సిట్ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదని గుర్తు చేశారు. తన హయాంలో నెయ్యి ట్యాంకర్లను తిరస్కరించారని, ప్లాస్టిక్ నిషేధం విధించామని తెలిపారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం డిసెంబర్ 3ను పురస్కరించుకొని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో వికలాంగుల ఆటల పోటీలను డిఈఓ శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. చదువుతో పాటు ఆటలపై కూడా శ్రద్ధ చూపాలని, వైకల్యం శరీరానికి కానీ మనసుకు కాదని ఆయన సూచించారు. నిజాంపేట మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అవినీతి జరిగిందని డీసీఓకు అందిన ఫిర్యాదులను సొసైటీ చైర్మన్ బాపురెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ సొసైటీ ఎన్నికల తర్వాత 5 ఏళ్లు గడిచినా ప్రతి ఏడాది 6 నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా జనరల్ బాడీ సమావేశం నిర్వహించామని, ఫిర్యాదుల్లో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేశారు.